యాక్చువల్లీ ఈరోజు గురువారం. సో, ఈరోజు పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి అవి కంటిన్యూగా అందరితో ఫోన్లు మాట్లాడుతున్నాడు. అటు విజయవాడ వాళ్ళతోటి, ఇటు అత్తాపూర్ వాళ్ళతోటి దాదాపు ఒక 20-30 ఫోన్లు మాట్లాడుంటాడు. అండ్ ప్రతిరోజు నాతో కూడా డిస్కషన్ చేస్తున్నాడు. అసలు అంటే నాతో కూడా రోజు డిస్కషన్ చేస్తున్నాడు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటో తన మాటల్లోనే విందాం. వెనస్డే ఇట్స్ మై బర్త్డే. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, విజయవాడ నుంచి అందరు వస్తున్నారు. రిసార్ట్ అనుకున్నాం కానీ ఈ మధ్య గోవా ట్రిప్, కేరళ ట్రిప్ అన్నీ తిరిగాం కదా, ఫుల్ బడ్జెట్ అయిపోయాయి. అందుకే ఇంట్లోనే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అన్నవాళ్ళు అందరు వస్తున్నారు. ఫుల్ చిల్లే. ఆ రోజు వీడియో కూడా పెడతాను, అంటే మాది పెడతా, వచ్చిన వాళ్ళది పెట్టాను అంతే. వెనస్డే June 19th ఇట్స్ మై బర్త్డే. అందరు ఎప్పుడు అనుకుంటారు కదా, అవినాష్ ఏం మాట్లాడు ఈరోజు నోరిప్పి ఎందుకు మాట్లాడానంటే అవసరం తంది కాబట్టి. ఇంకోటి, ఈ మొక్క ఇతను మాట్లాడడం కోసం నేను గంట బట్టి చాలా ప్రిపేర్ చేసి, చాలా బతిన్లాడి, చాలా డిస్కషన్ జరిగి సగమే చెప్పాడు, ఇంకా సగం చెప్పలేదు. నాకు ఒక విషయం అర్థం కాదు. నేను మనిషినే, తిను మనిషే. అయితే ఏదైనా పేర్లు చెప్పాలన్నా, వీడియోలకు రావాలన్నా అంత అన్కంఫర్టబుల్, అంత అనీజీ ఎందుకు అట్లాగా? సరే ఓకే, అందరూ వీడియోలు చూసేవాళ్ళే. అండ్ సరే ఓకే, పర్లేదు. అండ్ వచ్చేసి ఇంకా మరి చూడాలి, ఇంతమందిని పిలుస్తున్నాడు కదా, డ్రింక్, ఫుడ్, పార్టీ గట్టిగా అరేంజ్ చేస్తున్నాడు కదా, ఖర్చు కూడా బాగా అవుతుంది. కానీ నేను నా మనసులో మాట చెప్తాను, మొన్న టెడ్డీగాడి బర్త్డే కూడా చేయలేదు. మామూలుగా విజయవాడలో నేను వద్దు అన్న సింపుల్గా చేసినాం. అయినా కూడా ఈయన వైట్ ఎలిఫెంట్ అంటే ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ అనమాట. ఈయన బర్త్డే మాత్రం చేసుకుంటున్నాడు. ఈయన నా లైఫ్లోకి వచ్చి 4-5 years అవుతుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు నేను నా బర్త్డే కూడా చేసుకోలేదు. అయినా ఈయన బర్త్డే మాత్రం చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అయినా రాకేష్ మాస్టర్ చనిపోయారు నీ బర్త్డే టైంలో కరెక్ట్గా, అప్పుడు కూడా గ్రాండ్గా చేసుకున్నాడు. కానీ నేను బర్త్డే దగ్గర లేను, మాస్టర్ దగ్గరే ఉన్నాను. ఎవరు ఫోను? సో మరి అవినాష్కి ఇప్పుడు బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు వస్తాయో నేను కూడా చూస్తాను. ఎంత ఫన్నీగా తీసుకోవాలి, ఎందుకు అట్లా సీరియస్ తీసుకుంటావు? ఎన్ని గోల్డ్ రింగ్లు వస్తాయి? ఏమనుకుంటారు? నీకు గిఫ్ట్ మజాక్ ఆడుతున్నా. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి వీళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళినప్పుడు తిను చెప్పాడు నాకు, అలా గిఫ్ట్లు ఇచ్చారు వేరే వాళ్ళకి అని. వాట్సాప్ చేసిన నెంబర్ పెట్టమని పెట్టలే రేపి వెంకట్. సరే సార్, పర్లేదు, ఫ్రీ హ్యాండ్ అవుతుంది. అయితే తిన ప్లాన్ ఎలా ఉందంటే, ఫస్ట్ బర్త్డే అంటే నేను అన్న వద్దు అన్న, లేదు అనేసి తాగిన తర్వాత తేజకి ఫోన్ చేసి, తేజ ఎప్పుడు వస్తున్నావు, బుధవారం కదా బర్త్డే, అయితే తేజకి రమ్మని చెప్పాడు. మెల్లగా ఈశ్వర్కి రమ్మని చెప్పాడు, మళ్ళా రమేష్ అన్నకి రమ్మని చెప్పాడు, మళ్ళీ నాయక్కి రమ్మని చెప్పాడు, మళ్ళీ సైదాకి రమ్మని చెప్పాడు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు చూడండి. వీళ్ళందరూ విజయవాడ నుంచి వస్తున్నారు. అండ్ అత్తాపూర్ నుంచి వాళ్ళ అన్న అంటారు, అంటే తినకన్నా పెద్దవాళ్ళు, గౌరవం, ఫ్రెండ్స్ కాదు అన్న వాళ్ళు అంటారు. వాళ్ళని ఫస్ట్ 2 పిలిచాడు, మళ్ళీ ఇంకో 2 పిలిచాడు, మళ్ళీ ఇంకొక ఆయనకి పిలిచాడు, మళ్ళీ అలా మొత్తం ఇప్పుడు ఎంతమంది అయింది. ఇంకా అందరికీ పిలుస్తున్నాడు నెంబర్లన్నీ తీసుకుని. మళ్ళా తినతో కలిసి ఒక అతను మోసం చేశాడు, అతన్ని కూడా పిలుస్తా అంటున్నాడు. నేను అన్నాను, నేను నమ్మినప్పుడు, నేను గౌరవం ఇచ్చినప్పుడు, మా ఆయన వాళ్ళు కలిసి నాకు మోసం చేసినప్పుడు కనీసం నేను ఆ ఫోన్ పక్కన పెడితే చెప్తా, అది కనబడుతుంది కదా. ఏం మోసం చేశారంటే, ఈయన మందు కొంటూ అవతల పర్సన్ కొన్నాడని అబద్ధం ఆడడం. దాంట్లో అత్తాపూర్ శిరీష్ ఉన్నాడు, మహి ఉన్నాడు, అండ్ పృథ్వీ ఉన్నాడు, ఇంకా ఇంకెవరున్నారా నాకు గుర్తులేదు, ఇంకా చాలామంది ఉన్నారు.
ఆ, ఈయన బల్బు చేష్టలు ఎట్లుంటాయంటే కారు కొనుక్కున్నాం, మనకు వస్తువు కొనుక్కున్నప్పుడు మన వస్తువు అన్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇల్లు కానీ కారు కానీ ప్రతిదీ నీట్గా పెట్టుకుంటాడు, భద్రంగా పెట్టుకుంటాడు. వేరే అతనికి డ్రైవింగ్ చేయమని ఇచ్చాడు. అతని పేరు చెప్తాను నాకు. అతని పేరేంటి? ఎందుకు మంచి వీడియో పెట్టి చెత్త చేస్తున్నావు దాన్ని? నీకెందుకు నోరు మూసుకుని ఉండు. వేరే వాళ్ళకి వద్దు వద్దు చేసుకోకు బర్త్డే అయితే మానే. వేరే పిల్లోడికి కారు అయితే ఆ పిల్లోడు ఏం చేస్తాడు, కారు తీసుకెళ్ళి ఒక హోల్లో పడేశాడు. ఒక్క నిమిషం